మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలు కావచ్చు, లేదా తాత్కాలికంగా వాయిదా పడడం కావచ్చు. దానివల్ల మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గే పరిస్థితులు లాంటివి. అదేవిధంగా పూర్వం ఇంతకాలం ఉన్న దీర్ఘకాలిక ఇబ్బందులు ఏదైనా ఉంటే మళ్ళీ వాటికి సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు లాంటివి ఫేస్ చేసే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా దానిని మీరు మీ యొక్క విల్ పవర్తో అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆరోగ్య శ్రద్ధతో పాటు ముఖ్యంగా మీకు వృత్తిలో కూడా వ్యక్తుల యొక్క సహకారం విషయంలో కూడా మంచి స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. వీలైనంత వరకు ఉన్నత స్థాయి వ్యక్తులతో మీ యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకొని దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో వ్యక్తులతో మంచి కమ్యూనికేషన్ని పెంపొందించుకోవాల్సిన పరిస్థితుల్ని మీరు ఏర్పరచుకుంటారు. అంటే కమ్యూనికేషన్ మీద శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలలో ముఖ్యంగా అధికారులతో కావచ్చు, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాలు కావచ్చు, అది అధికారులతో మాత్రమే కాకుండా మీ యొక్క ఆ విషయంలో మీకు సహకారాన్ని అందించడానికి మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, మీతో సహ సిబ్బంది కావచ్చు, మీకు చక్కటి కోఆపరేషన్ ఇవ్వడానికి ముందుంటారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి సాంఘిక సంబంధాల విషయంలో వైరాగ్య భావనలు అధిగమించాలి. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. అదేవిధంగా భాగస్వామి వ్యవహారాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, పెద్దలు, వారి యొక్క ఆశీస్సులు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మీ యొక్క శక్తి పెరుగుతుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలిస్తుంది. నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. ముఖ్యంగా కృషిశీలతో అనుకున్న పనులు సాధిస్తారు. బంధువర్గం యొక్క సహకారం కూడా అనుకూలించే అవకాశం అనేది ఉంది. మీనరాశి. అమ్మ, చివరిగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వారికి రోగ నిరోధక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి మీద దృష్టిని కేటాయించుకుంటూ ఆరోగ్య శ్రద్ధతో పాటుగా నిర్లక్ష్య వైఖరి లేకుండా ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా న్యాయపరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. అంతేకాకుండా ఈ రకమైన నైపుణ్యాలు పెంచుకునే విషయం కానీ, ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు చేసే ప్రయత్నాలు కానీ, ఆరోగ్య అంశాల్లో కానీ తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభించడం అనేది కొంత తక్కువగా ఉన్నా బంధువర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క పై అధికారులతో కావచ్చు, వారి యొక్క సహకారంతో వీటిని సాధించడానికి చేసే ప్రయత్నాల్లో వచ్చే ఫలితాలు కొంతవరకు సామాన్యంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు వీలైనంత వరకు ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ మీ విషయాల మీద మీరు ఎక్కువ దృష్టి సారిస్తూ శ్రమతో, కృషితో నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు.